చేస్తా ఉంటాడు. అయ్యప్ప స్వామి ఎలా దేవుడవుతాడండి? ఇద్దరు మగవాళ్లకు పుట్టినవాడు ఎలా దేవుడవుతాడండి? అసలు ఇద్దరు మగవాళ్ళు కలిసి సంతానాన్ని కనటం ఏంటండి అని చెప్పేసి నోటికొచ్చిందల్లా మురుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ చాలా రోజుల నుంచి ఒక సమాధానం పెండింగ్ లో ఉండిపోయింది. మరి ఆ పెండింగ్ లో ఉండిపోయిన సమాధానాన్ని ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాం. అందుకే ఈ రోజు ఖచ్చితంగా ఇచ్చారు. ఈ విమర్శ చేసే వాళ్ళలో చాలా మంది క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారు, కొద్ది మంది హిందువులు ఉన్నారు, ఇంకా మిగతా మతాలకు సంబంధించిన కుక్కబోతు పిందలు కూడా చాలా మంది ఉంటారు. కానీ అందరికంటే ముందు ఒక్కసారి శివుడు విష్ణువు సపరేట్ అయిపోతే, విష్ణువు అవతారంగా వచ్చినా కూడా విష్ణువు మోహినిగా వచ్చినా ఇంకా మగవాడే అని మీరు అనుకుంటే, మరప్పుడు యెహోవా యేసుక్రీస్తు ఒక్కళ్ళే అని మీరు చెప్పే మాట, తనే తల్లితో కాపురం చేసి తనే బిడ్డగా పుట్టాడు అనుకోవాలా? సింపుల్ లాజిక్ లో చెప్పండి, సమాధానం చెప్పలేరుగా. సన్నా చదవలారా? మరి మీరు చెప్పలేనప్పుడు మరి మమ్మల్ని ఎంత క్వశ్చన్ చేయాలి? చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా విన్నారు. వారి యొక్క కల్పిత దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా పర్లేదు, కానీ మధ్యలో క్రైస్తవుల్ని, దేవుని సేవకుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమండి లలిత్ కుమార్ గారు, అయ్యప్ప గారు ఎట్ట పుట్టారు అసలు తెలుసా? అయ్యప్ప గారు ఎన్నిసార్లు పుట్టారో తెలుసా కనీసం? ఏంది వింతగా ఉందనుకుంటున్నారా? ఉంటుంది, మీకు ఏమైనా గ్రంథాల మీద చదివి అవగాహన ఉంటే కదా. మళ్ళీ మీరు పైపెచ్చు క్రైస్తవులను దూషిస్తూ, యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూ, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడుతూ, అది ఎంతవరకు సమంజసం? మీకు ముందు మీ గ్రంథాల్లో ఉన్నటువంటి చరిత్రలే తెలియదు. మరి విష్ణుమూర్తి గారిని చూసి శివుడు వీర్యస్ఖలనం చేసుకోవటం అది బూతు కాదా? అయ్యప్ప గారి చరిత్రలో బూతు లేదని ప్రచారం చేస్తున్నారు. ఏమంటే లలిత్ కుమార్ గారు, ముందు మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు తెలుసుకోండి. అయ్యప్ప గారు పుట్టుకలో ఉన్న చరిత్రే మీకు తెలియదు. అసలు అయ్యప్ప గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసా? అయ్యప్ప గారు చంపింది రాక్షసుని అంటున్నారు. నేనంటాను అయ్యప్ప గారు చంపింది భార్యని. చదివితే కదా మీకు తెలియటానికి. కొన్ని గ్రంథాలు అలా పెట్టుకున్నారు, మీకు కావాల్సిన వారు చెబుతున్నారు. కానీ అమాయకులైనటువంటి నా భారతీయ సహోదరుల్ని సహోదరులను కూడా మోసం చేస్తున్నారు మీరు. ఈరోజు లేని దేవుళ్ళని కల్పించి అక్కడ ఏదో దేవుళ్ళు ఉన్నారని ప్రచారం చేసి అమాయకులైనటువంటి వారి యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు మీలాంటి కొంతమంది మనువాదులు, మతోన్మాదులు. అయ్యప్ప గారు ఎలా పుట్టారు తెలుసా? మీరేమంటున్నారు? అయ్యప్ప గారి చరిత్రలో బూతు లేదు అని చెబుతున్నారు. అయ్యప్ప గారి చరిత్రలో బూతు లేదని మీరెట్ట చెబుతారు? గ్రంథాలు చెబుతున్నాయి. అయ్యప్ప గారి అవతారం భార్యను చంపడానికి వచ్చిన అవతారం. మీకు తెలుసా కనీసం ఇది? లేదంటే మీ యొక్క పండితుల్ని, పూజారులను కనుక్కోండి. మీరు ఐందవ గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడైనా ఐందవ గ్రంథాలు చదివి నిజాలు చెప్పండి ప్రజలకి. అయ్యప్ప గారు చంపింది భార్యనని తెలియజేయండి ఉన్నట్లుగా. కానీ అయ్యప్ప చంపింది రాక్షసిని అని ఇంకా ఎంతకాలం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తారు? అయ్యప్ప గారి యొక్క పుట్టుకలో అశ్లీలత లేదా? బూతు లేదా? బూతుందని క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారా? లేదా ఐందవ గ్రంథాలు తెలియజేస్తున్నాయా? శివుడు గారు మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గారిని చూసి వీర్యస్ఖలనం చేసుకుంటే, ఆ వీర్యం కింద పడకుండా మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గారు దోషుల్లో పట్టుకుంటే, ఆ దోషుల్లోనే ఒక శిశువుగా అంటే ధర్మశాస్త్ర పుడతాడన్నమాట. ఇది బూతు కాదా? ఇది బూతుగా కనపట్లేదు మీకు? ఏమంటే లలిత్ కుమార్ గారు, లేని దేవుళ్ళను సృష్టించి అమాయకుల్ని ఇంకా ఎంతకాలం మోసం చేయాలని చూస్తారు మీరు? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు కల్పిత దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పుకోండి. బైబిల్ విమర్శిస్తూ బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేస్తే సత్యాలు చెప్పాలి. నేనేమి విమర్శించట్లా. ఇప్పుడు బూతుందా లేదా తెలియజేద్దాం ప్రజలకి. అయ్యప్ప గారు చంపింది రాక్షసుని కాదు, భార్యనని నేను నిరూపిస్తా ఐందవ గ్రంథాల ప్రకారం. అయ్యప్ప గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు తెలుసా కనీసం మీకు? ఏమండి లలిత్ కుమార్ గారు, చదవండి గ్రంథాలు. ఇంకా మోసం చేయాలని చూస్తారు ప్రజల్ని. కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా, ఐందవ సహోదరి సహోదరులారా, మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. మీరు కూడా మీ గ్రంథాలను చదవండి. ఈ మనువాదులు చెబుతున్నట్లుగా అయ్యప్ప గారు చంపింది రాక్షసుని కాదు, భార్యను. అయ్యప్ప గారు బ్రహ్మచారి కాదు, ఆయనకు భార్యలు ఉన్నారు. మరి లలిత్ కుమార్ గారికి ఇంకో ప్రశ్న. అయ్యప్ప గారు చంపింది ఎన్నో భార్యను మీరు చెప్పాలి. ఎందుకంటే బైబిల్ని విమర్శిస్తున్నారు కనుక. అలాగే అయ్యప్ప గారు పుట్టుకలో బూతుంది, అది గ్రంథాల్లో ఉంది. లేదండి మా అయ్యప్ప గారు పుట్టుకలో బూతు లేదు, వీళ్ళు చెబుతుంది అసత్య ప్రచారం అయితే ఒక లైవ్ పెట్టండి. డిబేట్లు ఏమొద్దు, సత్యాన్ని ప్రజలకు తెలియజేద్దాం. అన్ని ఛానల్స్ని పిలిచి, అన్ని వార్తాపత్రికలను పిలిచి అయ్యప్ప గారు పుట్టుకలో బూతుందా లేదా
ఆ ఛానల్స్లోను ఆ వార్తాపత్రికలోను లైవ్లో తెలియజేద్దండి. డిబేట్ ఏం కాదండి, ఇది సత్యాన్ని తెలియజేయటం. మీరు లేదంటున్నారు, అయ్యప్ప గారు చంపింది రాక్షసుని అంటున్నారు, కానీ గ్రంథాల్లో అయ్యప్ప గారు చంపింది భార్యనని ఉంది. ఆ భార్య ఎన్నో భార్య అనేది మరి ప్రజలకు అప్పుడు సత్యం చెప్పేటప్పుడు అర్థమైంది ఎన్నో భార్య అనేది. లేదా మీకు తెలిస్తే మీరు చెప్పండి, లేదా మీ యొక్క పండితులు ఉంటే చెప్పమనండి. కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా, ఐందవ సహోదరి సహోదరులారా, మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. మీ గ్రంథాలు చదవండి. అయ్యప్ప గారు పుట్టుకలో అశ్లీలత ఉంది, బూతుంది. విష్ణుమూర్తి గారిని చూసి శివుడు గారు వీర్యస్ఖలనం చేసుకుంటారు. ఆ వీర్యాన్ని మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గారు దోషుల్లో తీసుకుంటే ఒక పిల్లోడు పుడతాడు. ఆయన ధర్మశాస్త్రగా పేరు పొందాడు. ఏమంటే లలిత్ కుమార్ గారు, మరొక ప్రశ్న, అసలు అయ్యప్ప స్వామి గారు ఎన్నిసార్లు పుట్టాడు తెలుసా? అదేంటండి వింతగా అడుగుతున్నారా? ఎవరైనా ఒకసారి పుడతారనుకోవచ్చు. గ్రంథాలు చదివితే ఎన్నిసార్లు పుట్టిందో మీకు తెలియటానికి. ఇతర విశ్వాసం కలిగినటువంటి వారిని విమర్శించేటప్పుడు మన ధర్మంలో ఏముందో, మన గ్రంథాల్లో ఏముందో తెలుసుకొని మాట్లాడాలి. లలిత్ కుమార్ గారు, సత్యాన్ని తెలుసుకోండి మీరు కూడా. నేను మీలాగేం దూషించట్లేదు, విమర్శించట్లేదు. మీరు లేదన్నారు, మేము ఉందన్నాం. అయ్యప్ప గారు పుట్టుకలో బూతుంది. అయ్యప్ప గారు చంపింది భార్యని. అయ్యప్ప గారికి చాలామంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో ఒక భార్యను చంపాడు. ఆ అవతారం అందుకోసమే. కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా, ఐందవ సహోదరి సహోదరులు, మరి అయ్యప్ప గారు మాల వేసుకున్నటువంటి వారు మీరు కూడా మీ గురుస్వాములు ప్రశ్నించండి. అసలు మన అయ్యప్ప స్వామి అవతారంలో బూతుందా లేదా? మన అయ్యప్ప స్వామి గారి యొక్క అవతారం భార్యను చంపడానికి వచ్చిన అవతారమా కాదా? అసలు అయ్యప్ప స్వామి గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు? ఎంతమంది భార్యలు ఉన్నారు? ఉంటే ఆ భార్యలో ఏ భార్యను చంపాడు అనేది కూడా మీరు కూడా అడగండి. లలిత్ కుమార్ గారు, కనీసం మీరు ఐందవ గ్రంథాలను చదివి ప్రజలకి, మరి ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి నా తోటి సహోదరులకి సత్యాన్ని చెప్పండి. మోసం చేయగకండి వాళ్ళని. ఏమండి లలిత్ కుమార్ గారు, అయ్యప్ప గారు చంపింది భార్యనని మీకు తెలుసా? ముందు ఇంతకీ అయ్యప్ప గారు అసలు ఎన్నిసార్లు పుట్టారో తెలుసా శిశువుగా? మీరు చదివితే కదా ఐందవ గ్రంథాలు మీకు తెలియటానికి. అయ్యప్ప గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసా కనీసం? అదేంటి బ్రహ్మచారి అయ్యప్ప గారికి భార్యలు ఉంటుంది అనుకుంటారా? చదివితే కదా మీకు తెలియటానికి. అయ్యప్ప గారి పుట్టుకలో బూతుందని తెలుసా కనీసం? బూతు లేదు, వాళ్ళు అలాగ ప్రచారం చేస్తున్నారంటే గ్రంథాల్లో ఉంది. అది మేం చెప్పట్లేదు, గ్రంథాలు చెబుతున్నాయి. మీరు పైపెచ్చు మీ గ్రంథాల్లో ఏముందో తెలియకుండా, అవగాహన లేకుండా బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధుడైన దేవుని కించపరిచే విధంగా మాట్లాడటం మీకు సమంజసమేనా? ముందు మీ గ్రంథాల్లో ఏముందో తెలుసుకోండి. అయ్యప్ప గారికి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసుకోండి. అయ్యప్ప గారు ఎన్నిసార్లు శిశువుగా పుట్టాడో తెలుసుకోండి. అయ్యప్ప గారు ఏ భార్యను చంపాడో తెలుసుకోండి. కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా, సృష్టికర్త అయిన దేవుడెవరో, మానవుని పాపం నుంచి పవిత్రపరిచే దేవుడెవరో, పరిశుద్ధుడైన దేవుడెవరో, కల్పిత దేవుళ్ళు ఎవరో మీరు కూడా గుర్తించి సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.